హాయ్ అండి. చూస్తున్నానండి అన్ని. ఆ, అంటే అన్ని సీజన్లో కొన్ని కొన్ని ఎపిసోడ్స్ అయితే మిస్ అయినా కానీ ఈ సీజన్లో అయితే బాగుందన్నమాట. సో ఈ సీజన్లో మీకు ఏ కంటెస్టెంట్ ఎక్కువ నచ్చారు? నాకు మొదట్లో అయితే మా అక్క రతిక అంటే ఇష్టం. తర్వాత వచ్చేసి ఇప్పుడు అయితే మా అన్న అమర్దీప్ అంటే నాకు డైహార్డ్ ఫ్యాన్ అనమాట. ఎందుకని? ఎందుకంటే ఆ, నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడనమాట. అందుకే మా అన్న అంటే నాకు ఇష్టం. ఎందుకంటే మొదటి నుంచి ఒకలానే ఉన్నాడు అనమాట. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా లేడు. ఎప్పుడూ ఒకలానే ఉన్నాడు. మా కొన్ని గేమ్స్ పరంగా ఏవేవో జరుగుతుంటాయి, కానీ కంటెంట్ ఇచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మొదటి నుంచి ఎండింగ్ వరకు అది అమర్దీప్ మాత్రమే. ఓకే, ఇప్పుడు కంటెంట్ గురించి అవన్నీ పక్కకు పెడితే నిజాయితీగా జెన్యున్గా ఆడిన పర్సన్ ఎవరు? అదే చెప్తున్నాను, నీతికి, న్యాయానికి, ధర్మానికి ఫాల్స్ ఆడడం, ఫౌల్ చేయడం అన్ని గేమ్స్ లో ఇవన్నీ కామన్ అండి. అట్లా అవన్నీ తీసుకుని లేకపోతే పానీపూరి దాచుకున్నాడు, పూతరేకులు దాచుకున్నాడు, అది తిన్నాడు. అమర్ కాదా? ఇవన్నీ ఏంది చిన్నపిల్లల ఆటలాగా, గోళీల ఆటలాగా. అంటే మీకు అనిపించలేదా ప్రశాంత్ ని తక్కువ చూసినట్టు? నాకు ఎక్కడైతే అనిపించలేదు తక్కువగా చేసినట్టు. అయితే ప్రశాంత్ని ఎక్కడ చాలా చోట్ల వీడు నా తమ్ముడు ఇట్లా ఇట్లా అని మెచ్చుకున్నాడు కూడా. అమర్దీప్ ఏది లేక బిగ్ బాస్ షోకి అయితే రాలేదండి, అర్థమవుతుందా? తమిళ్లోను, కన్నడలోను, ఎన్నో బాలీవుడ్లో కూడా తనకి మంచి. అందుకేనా ఒక్క గొడవకి డోంట్ మేక్ మీ మ్యాడ్, డోంట్ మేక్ మీ మ్యాడ్ అన్నారు. అరే ఇప్పుడు ఒక మనిషి మనం వ్యక్తిగతంగా బయటికి ఒరిజినాలిటీగా ఉంటున్నాడు, అంతేగాని నటించట్లేదు. అదే కదా నేను చెప్తున్నాను. సరే, ఆయన ఉన్నప్పుడుది ఆ ప్రెస్టేషన్ అలాంటిది, అర్థమైందా? సర్లే, ఇప్పుడు మనకి మొత్తం పొజిషన్స్ అందరికీ తెలిసిపోయినాయి కాబట్టి టాప్ 3లో అమర్దీప్ గారు ఉన్నారు, టాప్ 1లో ప్రశాంత్ గారు ఉన్నారు, సెకండ్ పొజిషన్లో శివాజీ గారు ఉన్నట్టు మనకు అన్అఫీషియల్ పోల్స్ మాత్రమే చెప్పాయి. టాప్ 3లో అమర్దీప్ అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? అన్అఫీషియల్ పోల్స్ అని చెప్తున్నాను కదా. ఓకే, అన్అఫీషియల్ గురించి మనకు అనవసరం. లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్ ఫస్ట్. సో ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్? అదే కాదు చెప్తున్నాను నేను. ఇప్పుడు వరకు చెప్పేది ఏంటి, అమర్దీప్ ఖచ్చితంగా ఫైనల్ విన్నర్, ఆల్రెడీ తెలిసిపోయింది. 2 పొజిషన్స్ అడిగాను, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? రన్నర్ అయితే నేను వీళ్ళిద్దరిలో ఎవరికి కానీ లేదా అర్జున్ కానీ ఇవ్వాలి అనుకుంటున్నా. అర్జున్ వస్తే. అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు ఆల్రెడీ. ఇప్పుడండి వచ్చేసాడా, చూసారా? అయిపోయింది, లైవ్ చేయట్లేదా? అయితే ప్రియాంక వస్తుంది. అయినా అన్నీ చెప్పేస్తుంది బిగ్ బాస్ గురించి. ఇంకా మేమెందుకు చెప్పడం, మమ్మల్ని ఎందుకు అడగడం, మీరే చెప్పుకోవచ్చుగా. సర్లే చెప్పు, అడగండి. సరే, ప్రియాంక గారు అమ్మాయిలు అందరిట్లలో లాస్ట్ వరకు వచ్చారు కదా, తన గురించి ఏం చెప్తారు? లాస్ట్ వరకు మొదటి నుంచి అయితే బాగా ఆడింది. మధ్య మధ్యలో తన విశ్వరూపం అంటే బయట చూపించింది. అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరించారు, అభిమానించారు, ఓట్లు వేశారు, అంతవరకు తీసుకెళ్లారు. అయితే నేను ఎప్పుడో మధ్యలోనే వచ్చేస్తుంది అనుకున్నాను, శోభ ఉంటుందని అనుకున్నాను. కాకపోతే ఉంది, భగవంతుని దయ వల్ల లోపల ఉంది. ఇప్పుడు వరకు ఉందంటే గ్రేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, చూసామండి. సీజన్ అంతా బాగుంది, కానీ కంపేర్ టు లాస్ట్ సీజన్స్ కొంచెం ఫన్ తక్కువ అనిపించింది. అవునా? అంటే ఉల్టా పుల్టా కదా, దానికి న్యాయం జరిగినట్టు అనిపించలేదా? లేదండి, అంటే ఒక చిన్న ఉల్టా పుల్టా చేశారు, మిగిలినంత కామన్ అనిపించింది మళ్ళీ. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో నీకు ఎవరు బాగా ఇష్టం వచ్చిన హౌస్? శివాజీ గారు అండి. ఎందుకని శివాజీ గారు? మంచి స్ట్రాటజీతో ఆడతారు, మంచి ఒక మోటివ్ ఉంది, మంచి స్ట్రాటజీ, అందరినీ కలుపుకోలుగా ఆడతారు, బాగా మంచి ఏమంటారు అంటే ఒక పెద్దరికం లాగా ఉంటారు ఇంట్లో. ఆయన మంచిగా ఆడతారు కాబట్టి ఆయన ఇష్టం అండి నాకు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, హూ డిజర్వ్స్ ట్రోఫీ, టైటిల్ ట్రోఫీ? టైటిల్ ట్రోఫీ కూడా ఆయనే అనుకుంటున్నా, కానీ శివాజీ గారే. ఒకవేళ ఆయన కాకపోతే పల్లవి ప్రశాంత్ అని అనుకుంటున్నా. ఎందుకంటే అతను కూడా అంటే అతను ముందు అతని బ్యాక్ స్టోరీ చాలా ఉంది, కానీ అది అంత దూరం వచ్చాడు కాబట్టి దానికైనా మనం అతనికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అండి. ఓకే, ఇప్పుడు గర్ల్స్ లో ప్రియాంక గారు ఫైనల్ లిస్ట్ వరకు వచ్చారు కదా, సో తన ఆట గురించి మీరు ఏం చెప్పగలరు? అంటే ఓకే, బాగానే ఆడుతుంది, కానీ కొంచెం టాంటింగ్ లేకపోతే ఇలాంటి కొంచెం బ్యాక్ స్టాబింగ్ ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఆలోచించాల్సిన విషయమే, కొంచెం ఆవిడ వస్తుందా రాదా అని అయితే కొంచెం చూడాల్సిన విషయమే అండి. ఇప్పుడు స్పా బ్యాచ్ వాళ్ళు బయట నుండి ఫ్రెండ్స్, స్పై బ్యాచ్ వాళ్ళు లోపల హౌస్ లోనే ఫ్రెండ్స్ అయ్యారు. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? 2 బ్యాచెస్. స్పా బ్యాచ్ అంటే బయట నుంచి ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి కొంచెం నాకు అదొకటి కొంచెం అన్ఫేర్గా అనిపించింది. ఎలా అంటే అమర్, ప్రియాంక బయట నుంచి ఫ్రెండ్స్ కాబట్టి లోపలికి వచ్చి స్ట్రాటజీగా ఆడారు. ఆ పాయింట్ కూడా శివాజీ గారు తీశారు, సో అది మెన్షనబుల్.
స్పై బ్యాచ్ వచ్చేసి చాలా రియల్గా అక్కడికక్కడే క్రియేట్ అయ్యి చాలా రియలిస్టిక్గా అక్కడికక్కడే అంటే ఎమోషన్స్ అన్నీ రియల్గా ఉన్నాయంటే అది స్పై బ్యాచ్లోనే ఉన్నాయని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ అండి.